యేసుక్రీస్తు పేరట ఈ ఉదయకాల సమయంలో అనుదినం వాగ్దానం కోసము ఏడ్చి ఉన్న నా దేవుని ప్రజలకును అలాగనే ప్రతి ఒక్కరికి నా ప్రభు అయిన క్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ శుభదిన బంధు మరొక నూతన వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన విధానం బట్టి దేవుని ఎంతగానో స్తుతిద్దాం, గణపరుద్దాం. బైబిల్ వాక్యంలో నుంచి దేవుని యొక్క వాక్యంలో నుండి కీర్తన గ్రంథము 91వ అధ్యాయంలో దేవుడు తన పిల్లలతో ఈ రకంగా మాట్లాడుతున్నాడు. మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తి నీడన నిశ్రమించునని మాట రాయబడి ఉన్నది. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మహోన్నతుని చాటున నివసించువాడు, ఎవరైతే దేవుని యొక్క నీడన నివసించడానికి ఆశపడుతున్నారో, ఎవరైతే దేవుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి, ఎవరైతే దేవుని పట్ల విశ్వాసం కలిగి భక్తి కలిగి అనుదినము ప్రార్థన చేస్తూ మరి దేవుని ఎదుగుతున్న వారు, దేవుని గ్రంథం సెలవిస్తుంది, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడన మరి నిశ్రమించువాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన మహోన్నతుని చాటున నివసించాలి. మరి మనం అనేక ప్రాంతాలలో నివసిస్తున్నాం. మన గృహాలలో నివసిస్తాం, లేదని ఏదైనా గ్రామం పోయినప్పుడు నివసిస్తుంటాం. కానీ ఇవన్నీ కూడా కాదు. కానీ ఈ లోకంలో మనం ఎంత నివాసం చేసినా అది కొంతవరకు ఆదరణ, కొంతవరకే మనకు మేలుకరంగా ఉంటుంది. కానీ సర్వశక్తున ఆయన మహోన్నతుని దేవుని కృపచాటును మనం నివసిస్తే అది ఎల్లప్పుడూ మనకు శాశ్వతంగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన తోడు ఉంటే మనకు ఎటువంటి కీడు కూడా రాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ మాటే మరి 91 కీర్తన 3వ వచనం అంటాడు, ఆయన వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అనే మాట రాయబడింది. వేటకాని యొక్క ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఎవరైతే దేవుని యొక్క మరి నివాసాన్ని ఏర్పరచుకొని వారి గృహాలలో లేకపోతే వారి దేహాలలో దేవునికి సమర్పించుకొని దేవుని యొక్క నీడలో దేవుని యొక్క సముఖమునందు ఆయన సన్నిధిలో మనం నివసించినట్లయితే ఉరికాడు అనగా సాతాను యొక్క చేతిలో నుంచి, సాతాను యొక్క బంధకములో నుంచి మనలను ఆయన విడిపించువాడుగా మనకు దేవుడు వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఆయన అంటాడు కదా, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. వేటగాడనగా సాతానుడు మరి అనుదినము మరి వాడు వీధులమ్మటి గ్రామాలు మరి గోడలెక్కి తిరుగుతాడంట వాడు. ఎందుకనగా ఎక్కడైతే ఎవరైతే చిక్కుతారో వాని ఉరిలోనికి లాక్కపోవాలని, ఉరి కోపం ఎక్కించాలని, మరి వారి ఇబ్బందుల పాలు చేయాలని ఏటగాడులాగా తిరుగుతూ ఉంటాడు. అటువంటి సందర్భంలో ఎవరైతే దేవుని చాటును నివసించి దేవునికి అంకితం చేసుకొని బ్రతుకుతుంటారో అటువంటి వారిని దేవుడు అంటున్నాడు, ఆ యొక్క ఇబ్బంది వచ్చినప్పుడు, ఆ యొక్క బాధ వచ్చినప్పుడు తప్పించువాడు నేను, నా యందు విశ్వసించిన వాడు ఆ ఉరిలో నుండి తప్పించువాడు నేనే అని అంటూ కింద అంటాడు కదా, ఆయన నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. ఎవరైతే దేవుని యొక్క మహోన్నతుని చాటున నివసిస్తారో వారికి రెండవదిగా సెలవిస్తున్నాడు ఏంటంటే, నాశనకరమైన తెగులు నీ ఇంటికి రాకుండా, నీ గుడారానికి రాకుండా, నీ పిల్లలకు రాకుండా, నీకు రాకుండా ప్రభు సన్నిధిలో అనుదినము ప్రార్థిస్తూ ఆయన కోసం కనిపెట్టుకొని మరి నివసించు వారికి ఏ తెగులు మరి నీకు రాకుండా, నాశనకరమైన తెగుళ్ళు ఈ లోకంలో చాలా వరకు మనం చూస్తున్నాం. అనేకమైన జబ్బులు వస్తున్నాయి, అనేకమైన వ్యాధులు వస్తున్నాయి, అనేకమైన అంటువ్యాధులు వస్తున్నాయి. కానీ ప్రభునందు నివసించు వారికంట ఏ తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షిస్తాడు. ఏ బాధలు గడవకుండా ఆయన నిన్ను రక్షిస్తాడు. ఏ తెగులు నిన్ను ఆశించకుండా తన ప్రకారం లేచి తన యొక్క దూతల కావలు ఉంచి ఆ తెగులు రాకుండా నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని అనుదినము రక్షించువాడుగా ఉన్నాడు. అయితే ఆయన రక్షణ నీకు కావాలంటే నువ్వు మహోన్నతుని దేవుని నమ్మి ఉండాలి, మహోన్నతుని చాటును నివసించాలి. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి
ఆయన నా పాపం నిమిత్తం చనిపోయినాడని నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ జీవితం ప్రభువుకు అప్పగించినట్లయితే, నీ మనసు దేవునికి అప్పగించినట్లయితే, నీ హృదయం దేవునికి అప్పగించినట్లయితే ఖచ్చితంగా నీ కుటుంబానికి ఆయన సహాయం చేసేవాళ్ళగా ఉన్నాడు. ఆయన నీ కుటుంబానికి మేలు చేసేవాడు ఉన్నాడు. ఆయన నీ కుటుంబాన్ని రక్షించే దేవుని కుమారుడుగా ఆయన నీకు తోడుగా ఉంటాడని ఒక దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయంలో మరి ఇంటున్న ఈ వర్తమానం వింటున్న నీవు ఎవరి చాటున నివసిస్తున్నావు? లోక సంబంధమైన సాతాను చాటు నివసిస్తున్నావా, లేకపోతే ప్రభు సన్నిధిలో నివసిస్తున్నావా? అందుకే దావీదు అంటూ చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేసేదనని మరి 23వ కీర్తనలో ఆ మాట రాయబడి ఉంటది. నా ప్రేమని దేవుని బిడ్డలారా, దావీదు చిరకాలము దేవుని మందిరంలో నివాసం చేసిండు కాబట్టి ఆయన అడవులలో గొర్రెలు కాసిన, మరి అడవులలో పండుకొన, అడవులలో తిరిగిన ఆయనకి ఏ తెగులు కూడా మరి ఆయన ఆశించకుండా, ఏ జబ్బు కూడా ఆయన ఆశించకుండా, ఏ జంతువు కూడా ఆయన ఆశించకుండా, ఏ ఇసుక పురుగులు కూడా ఆయన ఆశించకుండా దేవుడు తన రెక్కల కింద కనికరించి కాపాడినాడు. అందుకే దావీదు ఆయన ప్రాణంతో లేక ఆయన తన దేవునితో వాగ్దానం చేసుకునే చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేసేదనని ఆయన చాటున నివసించిండు. ఆయన చాటున ఆయన బ్రతికిండు. తల్లిదండ్రులు తోసేసిన, అన్నదమ్ములు కాదన్నా, నా దేవుడైన నా రక్షకుడైన యేసుక్రీస్తు నాకు జన్మ ఇచ్చిన నా తండ్రి నాకుండగా నాకేమి భయంలే అనుకొని దేవునితో ఆశ్రయించి, దేవునితో మాట్లాడుతూ, దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి పాటలు పాడుచు, నాట్యం చేస్తూ యెహోవా సన్నిధిలో ఆయన నివసించినట్లు చూస్తున్నాం. ఎందుకంటే ఆయన రెక్కల కింద దేవుడు కనికరించి కాపాడుతున్నాడు. ఆయన బలాన్నిచ్చి కాపాడుతున్నాడు. ఆయన శక్తినిచ్చి కాపాడిను కాబట్టి ఆయనకి ఎన్నిసార్లు ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఎదురైనా దేవుడు అతన్ని రక్షించినాడు. తండ్రి అయిన మరి దేవుడైన యెహోవా దావీదుకు తోడుగా ఉండి ఆయన కష్టాలలో, నష్టాలలో, మరి శత్రువుల చేతుల నుంచి, భయంకరమైన ఇబ్బందుల నుంచి కూడా దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి విడిపించగలిగినాడు. అలాగనే ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవు కూడా ఒకవేళ మరి ఊరిలో ఉన్నావా, ఇబ్బందులలో ఉన్నావా, తెగులతో మరి జబ్బులతో పడి ఉంటున్నారా, మరి శరీర సంబంధమైనటి మానసిక వ్యాధితో బాధపడుతున్నావా, ఇటువంటి అన్నిటిని కూడా నువ్వు దేవుని చాటున నివసించినట్లయితే ఇవన్నీ కూడా యేసు నామంలో నీకు దేవుడే తొలగిస్తాడు. ఆ ప్రభు సన్నిధికి వచ్చి ఆ ప్రభు సన్నిధి నీడను నివసించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని మరి ఏ తెగులు రాకుండా, ఏ బాధలు రాకుండా ఆయన కాపాడుతానని ఒక వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ ఉదయకాల సమయానికి ఖచ్చితంగా దేవుడు తన హస్తాన్ని తోడుగా ఉంచి వారిని బలపరిచి ఆ ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, తెగుళ్ళ నుంచి లేవనెత్తువాడు ఆయనని మనం వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అంటాడు కదా, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఎవరితోనండి? మనుషుల సహాయంతో కాదు, మనుషు రెక్కల కింద కాదు, ఆయన రెక్కల కింద, ఆయన బలిష్టమైన రెక్కల కింద, ఆయన బలిష్టమైన యొక్క మరి దీవెన కింద ఆయన నిన్ను కప్పుతాడు. ఎలా కప్పుతాడు? కోడి తన పిల్లలు గద్ద వచ్చినప్పుడు ఎక్కడ ఉన్న తన యొక్క రెక్కల కింద కోడి తన పిల్లలు చేర్చుకొని ఆ వస్తున్న యొక్క కాకి నుంచో లేకపోతే వస్తున్న మరి గద్ద మరి ఏదైతే తన పిల్లల్ని ఎత్తుకొని తీసుకోవాలని పోని పొంచుకున్న యొక్క ఆ శత్రువు యొక్క చేతుల నుంచి పిల్లలను కోడి ఎలాగైతే కాపాడుతుందో, నన్ను కూడా అలాగే నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని కూడా నువ్వు ప్రభువును అంగీకరించినట్లయితే, ప్రభు యందు విశ్వాసం ఉంచి ప్రభుతో నువ్వు బ్రతుకుతున్నట్లయితే నిన్ను, నీ పిల్లలను తన రెక్కల కింద కాపాడుతాడు. తన జీవాన్నిచ్చి, తన ఆశ్రయాన్నిచ్చి, తన యొక్క బలాన్నిచ్చి మిమ్మలను దేవుడు మరి అనుగ్రహించి ఆయన శక్తి ద్వారా కాపాడును. కాబట్టి ఆయన అంటాడు కదా, అక్కడ కీర్తన గ్రంథం అంటాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఎలాగ కప్పుతాడంటే తన రెక్కల కింద ఆశ్రయం ఇస్తాడు. అదే మాట మొదటి అధ్యాయం అంటాడు కదా, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి మీదన మరి నిశ్రయించువాడని, అనగా విశ్రాంతి తీసుకోను అని. మరి ఏ బాధ, ఏ దిగులు, ఏ కష్టం లేకుండా సంతోషముగా నివసింపగలడని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దాసులారా, ఇదిగో
దేవుడు నీతో మాట్లాడుతున్న ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి ఇరుకులలో ఇబ్బందులున్నా సరే ఆయన నీడకురా, ఆయన సంతకురా, ఆయన వాక్యములను ఆయన సన్నిధంలో కూర్చో, ఆయనతో నువ్వు బ్రతుకు. నీకు ఎన్ని కష్టాలు ఇరుకులు ఇబ్బందులున్నా, లేదా నీ ఇంట్లో ఒక జబ్బు పేరుకు ఒక జబ్బు, ఒక తెగులు పేరుకు ఒక తెగులు వస్తుందా, అది పశువులకు కావచ్చు, మనుషులకు కావచ్చు, పిల్లలకే కావచ్చు, దేనికి వచ్చినా సరే ఆయన నువ్వు అంతుకట్టుకుని ఉంటే ఆయన నీ గుడారానికి నువ్వు కలిగి ఉన్న సమస్తానికి ఏ తెగులు రాకుండా దేవుడు ఖచ్చితంగా కనికరించి ఆదరించే దేవుడు, కృపామయుడు. ఆయన ప్రేమను అర్థం చేసుకుని దేవుని సన్నిధికి వచ్చినట్లయితే ఖచ్చితంగా నీకు రక్షణ కలుగజేస్తాడు. ఖచ్చితంగా నీకు ఆయన ఆశ్రయం ఉంటాడు. ఖచ్చితంగా నీకు మరి రక్షించేవాడిగా, ప్రభుత్వాడిగా, ఆయన రాజ్యంలో నీకు స్థానం ఇచ్చేవాడిగా, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం ఇచ్చేవాడిగా ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క పిలుపు నిన్ను మాత్రమే పిలుస్తుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులారా, ఈ మాటలు విని ప్రభు సన్నిధిలో నివసిస్తున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను రక్షిస్తాడు. ఒకవేళ నమ్మలేకున్నట్లయితే ఇప్పుడైనా నీ మాటల ద్వారా విని ఆయన చెంతకు వచ్చినట్లయితే ఖచ్చితంగా నీకు ఆశ్రయదుర్గంగా ఉంటాడని తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రభు అయిన దేవుని ద్వారా ఈ వాక్యం మీ అందరూ కూడా ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఈ సర్వోన్నతమైన దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం విన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని ప్రభా అయ్యా నీ నీడన నా తండ్రి ఆశ్రయించి వారికి నా తండ్రి అయ్యా ఏ తెగులు వచ్చిన తండ్రి నీ రెక్కల కింద కనుగరించి కాపాడుతున్నాను. ఆయన నిలుచున్న మా ప్రియ బిడ్డలందరూ ప్రభానైనా వారి వారి జీవితంలో ప్రభా ఇటువంటి ఇబ్బందులలో ఇరుకులలో ఉన్న తండ్రి, ఇటువంటి బాధకరంగా ఉన్న ప్రభానైనా వారు నా తండ్రి మరి హాస్పిటల్లో జబ్బులతో ఉన్న నా తండ్రి వీళ్ళందరూ ప్రభావం కనుగరించి నీ నామం ద్వారా ప్రభా నీ బిడ్డలను అంగీకరించిన తండ్రి చక్కటి ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగురించి నేను నమ్మిన బిడ్డలు ప్రభా నీ రెక్కల కింద అయ్యా భద్రముగా కనికరించి దేవుడు అని తెలుసుకున్నందుకై నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.